హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఛానల్ అనేది న్యూగా స్టార్ట్ చేశాను. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఈజ్ తిరుత్తని ప్రీతి. ఈ వీడియోలో మంచి రివ్యూస్ ఐడియా మీకు చెప్పబోతున్నాను. అదేంటో చూసేద్దాం రండి. పూజకు వాడిన పూలు మనము ఎవరు తొక్కని ప్రదేశాల్లో చెట్టు కింద పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈ పూలను మళ్ళీ తిరిగి పూజకే వాడుకోవచ్చు. ఈ పూలను ఉపయోగించి అగరబత్తులు అనేవి తయారు చేసుకోవచ్చు అండి. వాడేసిన పూలని ఒక ప్లేట్లో తీసుకొని ఒక రోజంతా ఎండలో ఎండబెట్టాలి. అది మీరు ఏ పూలైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ చామంతి, రోజా పూలు రెండు కలిపి తీసుకున్న, రెండు కలిపి ఎండబెట్టేశానండి. మీరు అలా కాకుండా సపరేట్గా రోజా పూలు తనిగా, చామంతి పూలు తనిగా కూడా ఎండబెట్టి అగరబత్తులు అనేవి తయారు చేసుకోవచ్చు. పూలతో పాటు ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. పచ్చకర్పూరం ఉంటే పచ్చకర్పూరం లేదా నార్మల్ కర్పూరమే తీసుకోవచ్చు. 2 గంధపు బిళ్ళలు, సాంబ్రాణి పొడి, వేపాకు రెమ్మలు 2, అవి ఎండినవి తీసుకోవాలి. పూలతో పాటు ఈ వేపాకుని తీసుకొని ఒకరోజు ఎండలో ఎండబెట్టేయండి, బాగా ఎండిపోతుంది. మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పూలు, వేపాకు రెమ్మలు, గంధపు బిళ్ళలు, సాంబ్రాణి పొడి, కర్పూరము మొత్తం వేసి మిక్సీ పట్టుకోవాలి. వీటితో పాటు ఇంకొన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరి పీచు, బొగ్గు ఇవి ఉంటాయి కదా, ఇవి యాడ్ చేయొచ్చు. నా దగ్గర ఉన్న నేను తీసుకోవట్లేదు. ఎందువల్ల అంటే నా మిక్సీ ప్రాబ్లమో లేదా జార్ ప్రాబ్లమో తెలియదు, కానీ సరిగా పౌడర్ అవ్వట్లేదండి ఏది. సో అందువల్ల నేను అవి తీసుకోవట్లా. ఒకవేళ మీ మిక్సీ బాగుండి జార్ బాగుంటే మీరు తీసుకోవచ్చు. మీకు అవైలబిలిటీ ఉంటేనే తీసుకోండి, లేదు అంటే అవసరం లేదు. మిక్సీ పట్టిన పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో ఆ పౌడర్లో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ముద్దగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే మనం తయారు చేయాలి అనుకున్న అగరబత్తి షేప్ అయితే కరెక్ట్గా రాదు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ముద్దగా కలుపుకోండి. తర్వాత ఒక్క రవ్వ ఆ పౌడర్ ముద్దగా చేసుకొని మీకు ఇష్టం వచ్చిన షేప్లో మీరు తయారు చేసుకోవచ్చు. నేనైతే కోన్ షేప్ తయారు చేస్తున్నాను. కోన్ షేప్ అయితే చాలా ఈజీ ఉంటుందండి. అది ఒక నిమిషంలో చేసేయచ్చు. కాబట్టి కోన్ షేప్ అయితే తయారు చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చిన ఏ షేప్ అయినా మీకు అనిపిస్తే ఆ షేప్లో చేసుకోవచ్చు. ఇలా ఒక రవ్వ ముద్ద తీసుకొని అరిచేతిలో పెట్టుకొని ఇలా కోన్ షేప్ అయితే చేసేస్తున్నాను. చూసారు కదా వీడియోలో. ఇలా కోన్ షేప్ తయారు చేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఇలా ఆ పౌడర్ మొత్తం కావాల్సిన షేప్లో చేసుకొని ఒక రోజంతా మనం ఎండలో ఎండబెట్టేయాలండి. దీనివల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటంటే మన చేత్తో మనం తయారు చేసిన అగరబత్తులు అనేవి దేవుడికి వెలిగించవచ్చు. అలాగే మనం అగరబత్తులు తీసుకునే ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ పౌడర్తోనే నాకు దాదాపు 25 కోన్ షేప్లు అయితే వచ్చాయి. సో నాకు ఒక 10 డేస్కి సరిపడా అగరబత్తులు అయితే రెడీ అయిపోయాయి. ఓన్లీ నాకు ఒకరోజు పూలకి 10 రోజులకి సరిపడా అగరబత్తులు అయితే తయారు చేసుకున్నాను. అలా మీరు 1 వీక్ అంతా ఫ్లవర్స్ ఎత్తిపెట్టి ఎండబెట్టి మీరు ఇంట్లోనే అగరబత్తులు చేసుకుంటే ఖచ్చితంగా మీరు అగరబత్తులు కొనాల్సిన అవసరమే ఉండదు. మన చేతులతో మనమే తయారు చేసినవి దేవుడికి పెట్టచ్చు. మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి. చాలా సింపుల్ కూడా, ఈజీ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేయండి. తయారు చేసుకున్న కోన్ షేప్స్ అండి. ఇవి ఒక రోజు బాగా ఎండలో ఎండబెట్టిన తర్వాత మనం యూజ్ చేసుకోవాలి. ఒకవేళ ఎండలేదు అంటే మరుసటి రోజు అయినా కూడా ఎండలో ఎండబెట్టండి. బాగా గట్టిగా అయితేనే మనకి పొగ అనేది బాగా వస్తుంది. ఇప్పుడైతే మనకు కావాల్సిన అగరబత్తులు అయితే తయారైపోయాయి. ఫైనల్గా రిజల్ట్ చూద్దాము. చేసేసాము. ఇప్పుడు అది వర్క్ అయిందా లేదా అనేది చూడాలి కదా. చూడండి, ఇలా మనం ఆల్రెడీ దీపం పెట్టుంటాం కదా, అందులోనే ఒక 5 సెకండ్స్ అలా వెలిగించండి. ఇప్పుడు మనకి పొగ వస్తుందో లేదో చూడండి. చూసారు కదా, ఇలా మనం అంగిట్లో కొన్న అగరబత్తుల్లాగే ఇది కూడా పొగ వస్తుంది అన్నమాట. ఇలా సింపుల్గా మీరు ఇంట్లో చేసుకొని దేవుడికి వెలిగించుకోవచ్చు. ఫైనల్గా అయితే మనకి రిజల్ట్ వచ్చేసింది. ఇది వర్క్ అవుతుంది. కాబట్టి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నా ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.